హాయ్ అండి. ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ అండి. సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ ఉన్నది. ఇన్ని రోజులు కనిపించలేదు, ఎందుకంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు గ్రైండర్ వేసుకుంటున్నానండి. ఇడ్లీకి పొద్దుననగా నానబెట్టేశాను. గ్రైండర్ వేసుకుని అంట్లన్నీ దొంకొని ఇవన్నీ ఎత్తి పెట్టేసుకుని పని అంతా అయ్యేసరికి 5:30 అయిందండి. అందుకనేసి కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ సామాన్లన్నీ ఎత్తి పెట్టేసుకొని, రేపు సండే కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు. అందుకనేసి బ్రేక్ఫాస్ట్ తింటారు కదా, రోజంటే తినేసిపోరు, పాలు తాగేసిపోతారు. అందుకనేసి ఇవాళ ఇడ్లీకి వేస్తున్నాను. అదైతే తొందరగా కొంచెం లేట్గా లేసినా ఇబ్బంది ఉండదనేసి ఇడ్లీ పెట్టేసాను. గ్రైండర్లో వేసేసి పప్పు ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఆరోగ్యం బాగాలేదండి. ఏమైందంటే, ఇది ఇందాక మా ఆయన ఒక 2 రోజుల కిందట పులిపెర్లకు మందు అని తెచ్చాడండి. మందు ఏమైందంటే 3 డేస్ పెట్టుకుంటే రాలిపోతాయని చెప్పారంట. 2 డేస్ పెట్టుకున్నాను. 2 డేస్ కాదు, ఫస్ట్ డే పెట్టుకున్నాక కొంచెం ఎర్రగా అయ్యాయి. పర్లేదులే, రాలిపోతాయేమో అనేసి, మెడ చుట్టూ ఉన్నాయండి నాకైతేను. అందుకనేసి ఇప్పుడు రాలిపోతాయేమో అనేసి మళ్ళీ మరుసటి రోజు నెక్స్ట్ డే పెట్టుకున్నప్పుడు బొబ్బలు వచ్చాయండి, బాగాను బొబ్బలు వచ్చేసాయి. అందుకనేసి ఇంకా చేత కాలేదు. మెడలో ఏం వేసుకున్నా కూడా నొప్పి, విపరీతమైన బొబ్బలు వచ్చి కొంచెం బ్లడ్ కూడా వచ్చింది. అందుకనేసి మెడ చుట్టూ ఉన్నాయండి నాకు. అందుకనేసి బొబ్బలు వచ్చాయి బాగాను. అందుకనేసి వీడియోస్ కూడా ఏదో షార్ట్లు పెట్టారు పిల్లలు, కొంచెంగాను. అందుకనే లాంగ్ వీడియోలు ఏవీ చేయలేదండి. ఇక్కడ ఇడ్లీ పిండి బాగా కలుపుకుంటున్నాను. ఇడ్లీ పిండి బాగా కలుపుకొని కొంచెం ఇలా ఏమవుతుందంటే, ఇక్కడ హోళ్ళు ఉన్నాయండి, 3 హోళ్ళు ఉన్నాయి. ఆ హోళ్ళు ఉండి దాంతో గాలి ఆడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా పులుపు ఉండదండి. అది మూతకి హోల్స్ ఇచ్చారు ఎందుకో మరి, అవి 4 బాక్సులు వచ్చాయి. హోల్స్ ఇచ్చారు. ఆ హోల్స్ సరిగ్గా స్ట్రైట్గా పెట్టి బయటికి గాలి వచ్చేటట్లుగా పెడితే గిన ఎన్ని రోజులున్నా కూడా పులుపు ఎక్కదండి. అసలు కలర్ కూడా చేంజ్ అవ్వదు, అట్లనే వైట్గానే ఉంటుంది. అందుకనేసి చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మాయి కాలేజీ నుంచి వచ్చిందండి. పొద్దున అమ్మాయికి కూడా గొంతు నొప్పిగా ఉందని అంటే రైస్ పెట్టలేదు. కొంచెం చపాతీ పిండి ఉంటే చపాతీ చేసి ఇచ్చాను. ఇప్పుడు కొంచెం ఆలు పరోటా చేసి ఇచ్చాను. ఆలూలు మ్యాష్ చేసి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసి ఆలు పరోటా చేసి ఇచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ పిలుస్తుంది, గుడికి వెళ్దాం రా అని. వస్తున్నాను, చపాతీ చేసేసి వచ్చేస్తాను పిల్లలకి అనేసి చెప్తున్నానండి. ఎవరో ఒకరు పిలుస్తూనే ఉంటారండి. అందుకనేసి గుడికి వెళ్దాం, ఇవాళ సాటర్డే కదా, అందుకనేసి గుడికి వెళ్దాం రా అన్నది. అందుకు సరే వస్తానని చెప్పాను. పాప రాలేదు, ఇంకా నువ్వు వస్తుందనే చేసి పెట్టేసిపోతే ఇంకా ఆమె వచ్చి తినేస్తుందిలే అనేసి, ఇంకా నైట్ తిందండి. ఏదో మజ్జిగ పాలో ఏవో ఒకటి తాగుతుంది అంతేను. ఇంక ఇప్పుడు తింటుంది, ఇంకా తర్వాత తిందు. మంచిగా తాగేసి పడుకుంటుంది. ఈరోజు గొంతు నొప్పిగా ఉందన్నది కదా, పాలును కొంచెం పసుపు వేసిస్తే తాగి పడుకుంటుంది అనేసి అక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా పెయిన్ వచ్చేస్తున్నాయండి, లాగేస్తున్నాయి మెడ చుట్టూ. ఏదో ఇన్ఫెక్షన్ అయిందో ఏమో తెలియదు కానీ పెట్టిన చోటల్లా బొబ్బలుగా వచ్చేసి నీరుగా గారుతుందండి. అది ఆ మందు ఏం మందు మెడికల్ షాప్లో ఇచ్చారంట. ఒక 2 డేస్ 3 డేస్ వాడితే తగ్గిపోతుంది. 2 డేస్ వాడానండి, ఇంకా నా వల్ల కావట్లేదు. అందుకనేసి ఇంకా మానేసి అలా ఒక 2 డేస్ ఏం పని చేయలేదండి, అలానే ఉన్నాను. ఇక్కడ ఆలు మీద చపాతీ చేసి చపాతీ మీద ఆలు పెట్టాను. ఇంకా మళ్ళీ నాకు ఇలా రోల్ చేసి రాదండి. మళ్ళీ చపాతీ చేసి దాని మీద పెట్టి ఇలా కొంచెం అలా ఇలా రేకు తిక్కేసి వేసేస్తాను. బాగుంటుందండి అలా అయినా కూడా. రాని వాళ్ళకైతే ఇలా బెస్ట్, మనలాగా మార్వాడి వాళ్ళలాగా రాదండి. ఇలా చేసి అన్నీ చేసేసుకున్నానండి, అలా వచ్చేస్తాయి. నాకైతే బాగానే ఉంటాయండి. చపాతీ మీద మధ్యలో హోల్ పెట్టేసి చపాతీ అతికించేసి రేకుల కర్రతో ఇలా తిక్కేస్తే వచ్చేస్తాయి. బాగా టేస్ట్ కూడా బాగుంటాయి అంటారు మా పిల్లలు. అదేనండి, నాకు ఇలా వచ్చాయి, నేను ఇలా చేసుకున్నానండి. ఉంటానండి, బాయ్.